మనం గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు ఎందుకు కొడతామో తెలుసా? దీనికి ఒకటి కాదు 3 రీజన్స్ ఉన్నాయి. అవేంటో చెప్తాను వినండి. పూర్వకాలంలో దేవుళ్ళకి భక్తులు జంతువులను బలిగా ఇచ్చేవారు. అయితే బ్రహ్మ మహర్షి అయిన విశ్వామిత్ర గారు ఇలా జంతువులను బలి ఇవ్వడం తప్పు అని చెప్పి భక్తులకు ఒక ఆల్టర్నేటివ్ చెప్తారు. అదే కొబ్బరికాయ కొట్టడం. కొబ్బరికాయ పైన భాగం చాలా గట్టిగా మన స్కల్ లాగా అంటే మన పుర్రేలాగా ఉంటుంది. లోపల ఉన్న తెల్లని కొబ్బరి బ్రెయిన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక కొబ్బరి నీళ్లు రక్తాన్ని రిప్రజెంట్ చేస్తాయి. అలానే మనం అబ్జర్వ్ చేస్తే కొబ్బరికాయకు కళ్ళు కూడా ఉంటాయి. అందుకనే జంతువులను బలిచ్చే బదులు ఇలా కొబ్బరికాయల్ని కొట్టమని ఆయన చెప్పారు. సెకండ్ రీజన్ వచ్చేసి కొబ్బరి యొక్క బయట చిప్ప మన ఈగో అనుకుంటే లోపల ఉన్న కొబ్బరి నీళ్లు మనలో ఉన్న ప్యూరిటీ. అయితే దేవుని ముందు మన ఈగోని గనక బద్దలు కొట్టేస్తే మనలో ఉన్న ప్యూరిటీ బయటికొస్తుంది అని దీని మీనింగ్. థర్డ్ రీజన్ వచ్చేసి కొబ్బరికాయకు 3 కనులుంటాయి. అయితే ఈ 3 కనులు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను రిప్రజెంట్ చేస్తాయని కొన్ని స్టోరీస్ చెప్తున్నాయి. సో మీకేమైనా ఇంకా రీజన్స్ ఉంటే తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఒక ఆయన ఎప్పుడూ కూడా ఎవరైనా పెద్దలు ఏదైనా భవిష్యత్వాణి చెప్తే ఒప్పుకునేవాడు కాదు. ఓ రోజున ఊళ్ళోకి వచ్చాడు భవిష్యత్వాణి చెప్పి ఆయన. అందరూ వెళ్ళి చెప్పించుకుంటున్నారు. ఈయన ఎవరి మాట నమ్మడండి అన్నారు. ఆయన అన్నాడు, ఆ భవిష్యత్వాణి చెప్పి ఆయన, రేపు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు నువ్వు పాయసం తింటావు అన్నాడు. వీడు అన్నాడు కాబట్టి అది అబద్ధం అవ్వాలని ఆయన ఊరు విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా తింటాను నేను పాయసం? ఈయన వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. 11:30 అయింది. అటుగా వెడుతున్న బాటసారులందరూ మూటలు విప్పుకుని అన్నాలు తిందామని కూర్చున్నారు. కూర్చునేసరికి 11:12 అయింది. ఇంకా వాళ్ళు నోట్లో ముద్ద పెట్టుకుందాం అనుకుంటున్నారు. దారి దొంగలు వస్తున్నారన్నారు. వీళ్ళందరూ విప్పిన మూటలు విప్పినట్టు వదిలేసి పారిపోయారు. ఈయనొక్కడు మాత్రం, అయ్యి బాబు ఇప్పుడు పారిపోవడం ఎందుకు, మనం 12 అయిపోతుంది, మనం ఎవ్వరికంటా పనకూడదని ఆ చెట్టే ఎక్కి పైన కూర్చున్నాడు. దొంగలు వచ్చారు. 5 నిమిషాలు తక్కువ 12 అయింది. ఒరే మంచి ఆకలి మీద ఉన్నాం, భలే ఉందిరా, అన్ని పాయసాన్నాలే, ఒరే పాయసాన్నం మిగిలిందిరా తినేద్దాం అన్నారు. ఒరే ఆగండి, వాళ్ళు అన్నీ పట్టుకెళ్ళిన వాళ్ళు పాయసాన్నాలు ఎందుకు వదిలేశారా? మన్ని మట్టు పెట్టడానికి ఇందులో విషం కలిపి ఉంటారు, ఇక్కడ ఎవడైనా ఉన్నాడేమో చూడండి, ముందు వాడికి పెట్టి చూద్దాం అన్నారు. ఖచ్చితంగా 12 అయింది. వాడిని దింపి నోట్లో పెట్టారు పాయసం. ఎందుకని వాడు పాయసం తప్ప ఏదైనా పెట్టండి, నేను తిన్న పాయసం తప్ప ఏదైనా పెట్టండి అంటున్నాడు. వీడికే పెట్టాలరా పాయసం అని ఖచ్చితంగా 12 పాయసం పెట్టారు. కాబట్టి కర్మవశమున భవమృతి కారణములు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా.